నమస్తే. హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కౌకూర్ భరత్ నగర్‌లో ఉన్నా. మామూలు ఇన్సిడెంట్ కాదు ఇది. చాలా ఘోరం, అమానుషం, దారుణం. కన్న కూతురే ప్రియుడితో కలిసి అంజును అంటే తల్లిని అతి దారుణంగా చంపి ఇదే ఇంట్లో పాతిపెట్టింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది తెలుసా? లాస్ట్ ఇయర్ మేలో జరిగింది. ఎప్పుడు బయటపడ్డది తెలుసా? 2 రోజుల క్రితం. 2 రోజుల క్రితం బయటపడ్డది. దాదాపు ఒక 10 నెలలు గడుస్తా ఉంది. ఎంత దారుణమైన సంఘటన అంటే అదే ప్లేస్‌లో ఉన్నాం. కేవలం ప్రియుడి మోజులో పడి ఈ అమ్మాయికి కూడా మైనర్. ఎవరు? ఇషిక మైనర్. ఇప్పుడు 17 ఏండ్లే ఉన్నాయి ఇంకా. ఇప్పటికీ అంటే మైనర్‌గా ఉన్నావు గదా! ఈ లవ్వులు, గివ్వులు ఎందుకు? ఈ సహజీవనాలు ఎందుకు? మేజర్ అయిన తర్వాత నేనే పెళ్లి చేస్తా అంటే ఒప్పుకోకుండా అతి దారుణంగా ప్రియుడు మౌంటీ రాజ్ ఇద్దరు కలిసి అతి దారుణంగా మే 12 లేదా 10 తారీఖు చంపినట్లు తెలుస్తా ఉంది మాకు ప్రాథమిక విచారణలో. ఇదే అంశానికి సంబంధించి ఈ ఇషిక అయితే వాస్తవంగా ఏందంటే వీళ్ళ భర్త అంజుది ఇక్కడ కాదు, జార్ఖండ్. వీళ్ళ భర్త ఈశ్వర్. ఇదే ఇల్లు వాళ్ళది. ఆయన హవల్దార్‌గా పనిచేసేటోడు జార్ఖండ్‌లో. అక్కడ పరిచయమైన అంజుని పెళ్లి చేసుకొని అక్కడనే ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత తీసుకొచ్చి ఇక్కడ బతికిండు. తర్వాత ఒక 5, 6 ఏండ్లు ఆయనంట ఆయన కూడా వదిలేసిపోయిండు. అంటే మగ పిల్లలు పుట్టలేదు అనే బాధతోటో, లేకపోతే కోపంతోటో, ఆక్రోశంతోటో వెళ్ళిపోయిండు. మళ్ళా ఆర్మీలో జాయిన్ అయ్యిండు. హవల్దార్‌గా పనిచేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉన్నదంట వీళ్ళకి గానీ, ఇప్పుడు అక్కడ కూడా లేడని తెలుస్తా ఉంది. అంటే ఆ మనిషి ఎక్కడున్నాడో తెలీదు. అయితే భర్త వదిలేసిపోయినప్పటి నుంచి అంజు ఇదే ఇంట్లో వాళ్ళ సొంత ఇల్లు ఇది, రెంట్ కాదు. సొంత ఇంట్లోనే ఇదే ఇంట్లో ఇద్దరు పిల్లలు. పెద్ద అమ్మాయి ఎవరంటే రోషిని, ఇషికను ఇదే ఇంట్లో పెట్టి ఆమె పోషించింది. భర్త పోయినా కూడా చాలా చాలా పనులు ఇళ్ళల్లో పని చేయడం అంటుండ్రు, కొందరు బేకరీలు అంటున్నారు. రకరకాల పనులు చేసి ఇద్దరు పిల్లల్ని పెంచి, పోషించి చదివించింది. అయితే పెద్ద అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేసుకున్నదంటే ఈ అంజు ఇదే ఇంట్లో హత్య గావింపబడి ఇదే ఇంట్లో పూడ్చబడింది. ఇదే ఇంట్లో ఉన్నాగానే పెద్ద అమ్మాయి రోషిని వీళ్ళ ఇంటి పక్కనే ఒక అబ్బాయి ఉంటాడు, కరణ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంటే మీకు డౌట్ రావచ్చు, వాళ్ళ అమ్మ లేదు కదా, ఎట్లా పెళ్లి చేసుకున్నదని. వాళ్ళ అమ్మ కోసం చాలా రోజుల నుంచి ఆమె వెతికి, లేకపోతే చాలా బాధపడి ఇక ఎక్కడ పోయిందో అనే బాధలో కూడా ఆమె ఉన్నది. కాకపోతే ఇక తల్లి లేదు, ఇంట్లో మగవాళ్ళే దిక్కు లేకుండా ఉండడం వల్ల ఆమె ప్రేమించిన వ్యక్తిని కరణ్‌ను పెళ్లి చేసుకున్నది. అయితే కరణ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే ఇంట్లోనే ఉన్నారు. మీరు చూస్తున్నారు చూడు విజువల్‌లో 2 డోర్‌లు కనిపిస్తాయి. సెకండ్ డోర్‌లో అంటే ఇప్పుడు ఫస్ట్ డోర్ కరణ్, రోషిని ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఆ చివరి డోర్ ఇషిక ఉన్నది. అంటే ఇదంతా రోషిని పెళ్లి జరగకముందుకే హత్య గావింపబడ్డది అంజు. అంటే ఇషిక, మౌంటీ రాజు ప్రియుడు ఇద్దరు కలిసి హత్య చేసి అదే ఇంట్లో పెట్టిండ్రు. ఇది ప్రాథమికంగా ఉన్న సమాచారం. ఇక మనకు తెలుస్తా ఉంటది ఆడపిల్లలంటే చాలా తల్లిదండ్రులకు అండదండగా ఉంటారు అనేది. కానీ ఈ యొక్క చర్యను చూస్తుంటే, ఈ సిగ్గుమాలిన చర్యను చూస్తుంటే ఎవ్వరైనా ఖండించాల్సిన పరిస్థితి, సిగ్గుపడాల్సిన చర్య అతి దారుణంగా. మరి ఎట్లా బయటపడిందంటే ఈ ఇషిక అనేటామె అంజు బైకును అమ్మడానికి ఈ మధ్యకాలంలో మౌంటీ ప్రియురాజు ఎవరి దగ్గరికో పోయిండంట. అక్కడ డౌట్ వచ్చి ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతోటి ఈ మౌంటీ రాజు అనేటోడిని విచారిస్తే తమదై శైలిలో ఇట్లా మేమే హత్య చేసినామని ఇంట్లోనే పూడ్చిపెట్టినామని చెప్తే పోలీసులు మొన్ననే వచ్చి ఇదంతా మీరు చూస్తున్నారు రిబ్బను మొత్తం వాళ్ళ పరిధిలోకి తీసుకొని విచారణ చేసి తవ్వి తీస్తే మొత్తం డీకంపోజ్ అయిపోయింది బాడీ. దాదాపు 10 నెలలు అంటే ఏముంటుంది, ఈ బొక్కలు ఇదంతా బయటపడ్డాయి. ఇప్పటికి కూడా స్మెల్ వస్తుంది, ఘోరమైన స్మెల్ వస్తుంది. అయితే చంపిన తర్వాత పెద్ద బిడ్డ రోషిని, అల్లుడు ఇదే ఇంట్లో ఉన్నారు. ఈ సెకండ్ డోర్‌లో, ఫస్ట్ డోర్‌లో వాళ్ళకి వాసన రాలేదు. ఏందంటే 4 ఫీట్ల గోతి తీసినప్పుడు కింద సిమెంట్ వేసిండ్రంట. ఆమెను ఇట్లా కూర్చోబెట్టిండ్రా, లేకపోతే ఇట్లా దగ్గరికి ముడిచి పండబెట్టిండ్రా, కానీ పండబెట్టిన తర్వాత మళ్ళీ సిమెంటే వేసారంట పూర్తిగా. అందుకే స్మెల్ రాలేదు. వాళ్ళు అదే ఇంట్లో వంట చేసుకున్నారు. అది పూజ గది అంట. పూజ గది ఏదైతే ఉంటుందో ఆన్నే పూడ్చిపెట్టిరట. ఎంత దారుణం, ఎంత అమానుషం. చూద్దాం. ఇంకా ఇది మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం. ఒకసారి పూర్తి స్థాయి సమాచారం లేదా ఉన్నత సమాచారం స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హత్య గావింపబడ్డ అంజు వాళ్ళ అల్లుడు ఉన్నాడు, అంటే ఇషిక వాళ్ళ అక్క భర్త. మీ పేరు బ్రదర్? నాయక్ కరణ్ గారు. ఈ ఇన్సిడెంట్ నిజంగా సంచలనంగా మారింది. తల్లులు కూడా సిగ్గుపడే చర్యగా మారింది ఈ యొక్క సంఘటన. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఇది మేలో అయిందని అన్నారు అన్న. లాస్ట్ ఇయర్ మే 2025 12th డేట్ రోజు వాళ్ళ మదర్ మిస్సింగ్ అయితే నేను అప్పటికి మ్యారేజ్ చేసుకోలే. మా
వైఫ్ వచ్చేసి డిమార్ట్లో వర్క్ చేస్తుండే. ఆమె మార్నింగ్ పోయి ఈవినింగ్ వస్తుంది. ఆమె ఏం చేసిందంటే మదర్ ఒక 10 days పోయి వస్తా అని చెప్పి ఇలా చెల్లె ఆమెకి చెప్పింది. ఏమని ఇట్లా మన మదర్ ఇట్లా పోయి ఇట్లా వర్క్ చేస్తుంది కదా, ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒక ఆంటీకి బాగాలేదంట, ఒక 10-15 days ఆడ కేర్ టేకింగ్ వర్క్ పోతుంది అని చెప్పి చెప్పింది. ఫస్ట్ ఎవరికి చెప్పింది? ఈమెకి చెప్పింది, మీ మా భార్య wife రోషినికి. రోషినికి చెప్పింది. ఇషిక చెప్పింది. ఇసుక చెప్పింది. ఓకే. సరే ఎప్పుడు రెగ్యులర్గా అట్లా పోతుంటుంది కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదర్ 1 month బిఫోరే కామాఖ్య టెంపుల్ వయసు వచ్చింది. నార్మల్గా ఇట్లా పోతూ ఉంటుంది, అంటే స్పిరిచువల్గా అట్లా పోతుంటుంది. సరే ఇట్లనే పోయిండొచ్చు అనుకొని ఈమె అనుకుంటే మళ్ళీ మేము ఒక 1 month అవుతుంది, 1.5 month అవుతుంది, కాంటాక్ట్ అయితే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్. ఎప్పుడైతే 12th నుంచే ఫోన్ ఆమె ఆఫ్ ఉంది. లాస్ట్ ఇయర్ మే 12th నుంచే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, స్విచ్ ఆఫ్ వస్తుంది ఎప్పుడు. సరే ట్రై చేస్తున్నాం దొరకలేదు. ఈ పిల్లకి ఏం చెప్పినామో అదే ఇషికాకి ఒకసారి పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పి వాళ్ళ అక్క చెప్పిందంట. ఒక డౌట్ కంటిన్యూ చేద్దు. ఇప్పుడు మీ భార్య రోషిని అప్పటికి పెళ్లి కాలేదు కదా, ఇదే ఇంట్లో ఉంటుండే కదా మరి? ఆమె ఒక్క ఆమె ఉంటుండే. ఆమె ఏంటంటే నేను లవర్ ఉండే, వాళ్ళ మదర్ లేదని ఒక్క ఆమె ఉంటుందని. ఇక ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది ఆమె. ఎప్పుడైతే ఆమె చంపేసిందో ఆమె వెళ్ళిపోయింది. అలా చెల్లె పెట్టేసిందో ఏం చేసిందో సంథింగ్ ఏదో వెళ్ళిపోయింది, ఉంటలేదు. ఇక ఈమె ఒక్క ఆమె ఉంటుంది. ఎందుకు మళ్ళీ గల్లీ మంచిది కాదు, ఆ పైనకి వెళ్ళి రానికే వచ్చేయచ్చు కదా, గోడ దుంక నీకు ఎంతసేపు అట్లా అని చెప్పి నేనేమన్నా సరే మా ఇంట్లో ఉండు, మా ఎట్లా వాళ్ళ మమ్మీకి మాకు తెలిసే ఉంది, రిలేషన్ అంతా తెలుసు, ఒప్పుకుర్రు. మ్యారేజ్ కూడా చేసుకుమా చెప్పి, ఎందుకంటే సేఫ్టీ. మీ మదర్ వచ్చినాక నువ్వు ఆడికే వెళ్ళిపోము, దాని తర్వాత మాట్లాడి పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం. ఇంకా 3 months అవుతుంది, ఇంకో వస్తలేదు, ఏమైందని. ఇక అప్పటికి నేనేమనుకుని ఇప్పుడు ఈమెకి ఎవరు సపోర్ట్ లేదు. వీళ్ళ నాయనమ్మ వాళ్ళకి ఫోన్ చేసినాం. వీళ్ళ నాయనమ్మ ఉంటుంది, ఇక్కడ జార్ఖండ్ ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ, అమ్మమ్మ వాళ్ళు జార్ఖండ్ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మాట్లాడి ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నాం అంటే, సరే మీరు చేసుకోరు, మేము వచ్చినాక మీరు మాట్లాడతామని చెప్పారు. వాళ్ళు ఒప్పుకోరు, ఓకే అంది. ఇక్కడ మా గుడిలో చేసుకున్నాము, ఫంక్షన్ చేసినాము. దాని తర్వాత లేదు. దాని తర్వాత మాకు ఇంకా డౌట్ వచ్చింది ఏంటంటే, ఈ పిల్ల ఇంకా వస్తలేదు. వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేశారు కదా, మరి మా బిడ్డ ఎక్కడ పోయిందని అడగలేదు? అడిగింది ఆమె రోజు ఫోన్ చేస్తుంది. ఆమె ఫోన్ చేసినప్పుడల్లా ఈ చెల్లెకి అడిగితే ఇదే మాట, ఇట్లా పోయింది, ఇట్లా వస్తానది, ఇట్లా పోయింది, ఇట్లా వస్తానది, గంతే. నేను ఇప్పుడైతే ఏం చెప్పిన అదే మ్యాటర్ అందరికీ చెప్పినాం. మళ్ళీ లాస్ట్కి నాకే ఫుల్ డౌట్ వచ్చేసింది ఏంటంటే, మళ్ళీ రేపటి దినం ఇంకేమన్నా సిచ్యువేషన్. మ్యారేజ్ ఎప్పుడైంది కరణ్? ఆగస్ట్ 17కి. తర్వాత ఏం జరిగింది? ఆగస్ట్ 17కి మ్యారేజ్ అయింది. ఇక మా డాడీ ఏమన్నాడు, మా డాడీ ఫోర్స్ చేసిండు మమ్మల్ని, కంపల్సరీ కంప్లైంట్ పెట్టిన ఒకసారి తెలుసుకోరు, ఎందుకంటే అది చాలా పెద్ద అది. మా డాడీ ఫోర్స్ చేసి నేను ఫోర్స్ చేసిన ఆమెకి. ఫస్ట్ నుంచే నేను చెప్తున్నా, పెట్టు అంటే మా చెల్లె పెట్టిందంట అని చెప్పింది ఈమె. నేను FIR కాపీ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు అంటే, ఖాళీ నంబర్ రాసుకోరు అంట, ఫోన్ నంబర్ రాసుకోరు, నాది మా చెల్లెది రాసుకోరు అంట. అట్లనే మా అమ్మది ఫోటో ఇచ్చిందంట ఆమె అని చెప్పింది. సరే అన్న, సరే ఒకసారి పోదాంతి, ఇన్ని రోజులు అయింది కదా, ఏం తెలియదు కదా, సార్ వాళ్ళు కొంచెం ఏమైనా డిలే చేసిండొచ్చు, లేకపోతే మదర్ ఏమైనా ఎటైనా పోయింది వచ్చి వాళ్ళకి చెప్పింది వచ్చాను అనుకున్నా. చెప్తారు కదా కాంటాక్ట్ అయితే, నేనే వదిలేసి వెళ్ళిపోయినా అది అని చెప్పిండు వచ్చి అనుకో. నేను అనుకున్నా, పోయినా ఒకసారి పోయి అడిగిన, సెప్టెంబర్ అనుకుంటా, సెప్టెంబర్ నేను పోయి అడిగిన, జవహర్ PSA మాకు వస్తుంది. పోయినాము, అడిగినాము. అడిగితే ఏమన్నారు, ఈ డేట్లో ఏమన్నా కేసు ఫైల్ అయిందని అడిగిన, ఒక మే. వాళ్ళు ఏమన్నారు, కాలేదు సార్ అని అన్నారు. సరే ఇంకొకసారి చెక్ చేయండి సార్, అంజు దాసరి పేరు ఆమెది, ఒకసారి చెక్ చేస్తే ఏమన్నా డీటెయిల్స్ తెలిసి చెప్పండి అని అన్న. నెక్స్ట్ డే ఫోన్ చేసి కాలేదు, ఏం కేసు అది కాలేదు అని అన్నారు. వీళ్ళ చెల్లెని రమ్మని PSకి రమ్మన్నాం. ఏ సార్కి అయితే కంప్లైంట్ ఇచ్చినావు, సార్ వాళ్ళు అయితే కాలేదని చెప్తారు, నువ్వు ఏ సార్కి కంప్లైంట్ ఇచ్చినావు జర చెప్తే ఆ సార్తో మేము మాట్లాడి ఇగో ఈ డేట్ అయిందని చెప్పనీకు ఉంటుంది, ఇంకేం చేయలేరు కదా సార్ అని మాట్లాడనీకు ఉంటుంది. రమ్మంటే రాలేదంటారు. రాలేదు, 2 సార్లు 3 సార్లు రాలేదు. మేమే పోయి లాస్ట్కి మేమే కంప్లైంట్ ఇచ్చాము, ఇట్లా వీళ్ళ మదర్ మిస్సింగ్, ఈ డేట్లో మిస్సింగ్ అయింది అంటే. సార్ వాళ్ళు అన్నారు, ఎందుకు 3 నెలలు ఆగిర్రు, ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేరు అంటే, సార్ ఇట్లా అలా చెల్లెకి చెప్పినాం సార్, అలా ఇయ్యలేదు ఆమె, ఇచ్చినా అని చెప్పింది, ఏమో మళ్ళీ ఇచ్చిందో లేదో తెలియదు, ఒకసారికి ఇచ్చింది అనేది, రమ్మంటే వస్తలేదు ఆమె, సరే అని కంప్లైంట్ తీసుకురు. అప్పటి నుంచి ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు మీరు? ఆగస్ట్లో మీ మ్యారేజ్ అయింది, సెప్టెంబర్లో మీరు ఇచ్చినాం. ఇన్ని రోజులు చెల్లెలు ఇచ్చింది అనుకుంటే ఇయ్యలే, కానీ మీరే పోయి స్వయంగా రోషిని మీరు ఇద్దరు పోయి ఇచ్చినాం. ఏమని ఇచ్చారు? మిస్సింగ్ కంప్లైంట్ స్వీకరించారు, ఫోటో ఇచ్చిన. అప్పటి నుంచి నడుస్తూ ఉంది. ఒక 2-3 times వచ్చారు సార్ వాళ్ళు, చూసుకురు, ఇల్లు చూసారు, మొత్తం అంతా చూసారు, కెమెరాస్ అవి వర్క్ చేసేలేవు, అంతా చూసారు. పోలీసులు చెక్ చేస్తున్న టైంలో ఇషిక ఉండేదా ఇంట్లో? లేదు అప్పుడు లేదు. ఏడ ఉంటుండే ఆమె ఆడనే మన సూరారం, ఎవరి దగ్గర? చెప్పిన వాళ్ళ బాయ్ ఫ్రెండ్
ఉండదు. ఇప్పుడు పోలీసులు వచ్చి ఏమేమి చెక్ చేసిండ్రు ఇంట్లోకి పోయి వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చిందా? డౌట్ అప్పుడు ఏం రాలేదన్న. ఎందుకంటే ఇల్లు ఎట్లున్నదో అట్లనే ఉంది. ఏం చేసినట్టు బి అనిపిస్తలే. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టు ఏం అనిపియాలి అప్పుడు వాళ్ళకి. మాకు బి ఏం అనిపియలేదు సార్. ఏం చెప్పారు మీకు పోలీసులు? అప్పుడు ఏం చెప్పినంటే చెక్ చేస్తున్నాం, చూసినాము. ఎన్నిసార్లు వచ్చింటారు? ఒక 2-3 టైమ్స్ వచ్చిర్రు. మళ్ళా ఒకసారి ఏమేమి పోయినాయి అని మొన్న రీసెంట్‌గా ఒక 1 మంత్ నుంచో ఏమో ట్రైట్ చేస్తుర్రు మాకు. అంటే మార్చి ఇది ఆ! ఫిబ్రవరి. ఫిబ్రవరి నుంచి సార్ వాళ్ళు మేము ఫోన్ ఆడికి పోతున్నాం, వస్తున్నాం అంటే అట్లా మాట్లాడుతున్నాం, తెలుసుకుందామని ట్రై చేస్తుర్రు. ఫోన్ నంబర్లు అడిగారు, ఇచ్చినాము. ఐఎంఈ నంబర్ అడిగారు సార్ వాళ్ళు. అప్పటి నుంచి అడిగారు కానీ ఐఎంఈ నంబర్ బాక్స్ ఈమె మొత్తం తీసేసింది. కొత్త ఫోన్ అంట అది. బాక్స్ ఇంట్లో పెట్టకుండా తీసుకుపోయిందని చెప్పిందంట. ఎవరు టైట్ చేశారు? మీరు టైట్ చేశారు? మేము అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం, సార్ వాళ్ళు చెప్తుర్రు. ఇట్లా చేస్తున్నాము, ట్రై చేస్తున్నాము, దొరుకుతలేదు. ఆల్రెడీ కొన్ని కొనాలలో ఎతుకుతున్నాము, దొరకలేదు అని చెప్పారు. లాస్ట్కి ఇక ఇట్లా రైట్ బండి నంబర్ అప్పుడు ఈమెది గుర్తులేదు. అప్పుడు బండి నంబర్ అంటే పేపర్లన్నీ దొలాడినాం ఇంట్లో. ఏమన్నా బండి నంబర్ది ఎన్ఓసి అని ఏదైనా ఉంటుంది. ఎన్ఓసి దొరికింది. సార్ వాళ్ళకి చూపిస్తున్నాం ఎన్ఓసి. అలా మదర్ ఉన్నప్పుడు ఎన్ఓసి వచ్చింది, దానికి ఫైనాన్స్ ఉంది. దానికి ఎన్ఓసి వస్తే దాని నంబర్ ఉంటుంది. ఆ నంబర్ తీసుకొని సార్ వాళ్ళకి ఇచ్చినాం బండి నంబర్. అప్పుడు దాంతో ట్రాక్ చేశారు సార్ వాళ్ళు. ట్రాక్ చేసి వాళ్ళు ఏం అంటే ఆ బండి అనేది ఒక పలానా ఒక ఆయనకి అమ్మిర్రంట. ఆయనని పోయి సార్ వాళ్ళు అడిగిర్రంట. పేరు మారుతుంది కదా, రామకోటిలు అని వార్తలు వస్తున్నాయి. అది మనకు కన్ఫర్మ్ చెప్పలేరు. మాకు వచ్చేసి పోలీస్ స్టేషన్లో చెప్పింది ఏంటంటే సూరారం సైడ్ ఎన్నో అమ్మిండు, 35,000 ఏదో అమౌంట్ వచ్చింది, బ్యాంక్లో పడ్డది, దాని త్రూగా ఇవన్నీ వెళ్ళినాయి అని చెప్పారు. అదే ఆ వ్యక్తి దగ్గరికి పోయి వాళ్ళు విచారణ కొనసాగిస్తే అప్పుడు బయట పడ్డదా ఎవరు అమ్మిండ్రు అనేది వాళ్ళు చెప్పారు. ఆ మనిషి బండికి కొన్న వ్యక్తి ఒక మొగాయన ఒక ఆడామ వచ్చి నాకు బండి అమ్మిర్రు అని చెప్పిందంట. అయితే కరణ్ ఇప్పుడు ఆ బండి దాదాపు మేల జరిగింది కదా ఈ ఘటన మీ అత్తది. అప్పుడు అప్పటి నుంచి బండి ఎక్కడ దాచిపెట్టిండ్రు? అది తెలియదు. తెలియదు. అదంటే ఫైనాన్సర్కి అమ్మిందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో డీలర్కి అంటే డైరెక్ట్ అమ్మిర్రు. లేదు, ఏదైతే రోజు 12వ తారీఖు మిస్ అయిందో అదే రోజు బండితో సహా వెళ్ళిపోయిందని చెప్పింది అలా చెల్లె మాకు. బండితో సహా అంటే మమ్మీ అదే అల్వాల్కి వెళ్ళిపోయింది మమ్మీ అని చెప్పింది. ఇంకోటి కరణ్, ఇప్పుడు ఆమెను హత్య చేసి ఇప్పుడు బయట కాంపౌండ్ ఉంది కదా, బయట పెట్టిండ్రా ఆమె లోపల ఇంట్లోనా? ఇంకో డోర్ ఉంది అటు సైడ్ లోపల పెట్టిండ్రా? కిచెన్ ఉంటది, దాని వెనకలనే అది ఉంటది మన దేవుని రూమ్. అలాగే ఎక్కువ ఓం మేము గమనించనీక లేక ఎక్కువ, ఎందుకంటే అది కొంచెం డార్క్ ప్లేస్, చీకటి ఉంటుంది, లైట్స్ ఉండే ఒకటే లైట్ ఉంటుంది, చీకటి ఉంటుంది. అది ఇంకోటి ఈ కుక్క పండుకుంటుంది అలా అంతే. ఇంకోటి కరెంట్ డౌట్ వస్తుంది, చాలా మంది ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక 6 అడుగుల ఇట్లా పొడుగు తీసి సమాధి చేస్తారు. ఆమెను ఎట్లా సమాధి 6 అడుగులు తీసిండ్రా లేకపోతే ఇట్లా కూర్చోబెట్టి సైడ్ కు పండబెట్టారా అంటారు సార్. ఇట్లా చేసి సైడ్ కి ఖాళీ దేవుని స్పేస్ ఎంత ఉందో, దేవుని స్పేస్ ఎంత ఉందో, దేవుని కొంచెం ఇంత ఉంటది, ఇంత ఉంటది, ఆ స్పేస్ లోనే చేసినట్టు అంటారు సార్. మాకు మొత్తం చూపించలేరు, అది తోయేటప్పుడు ఏం చెప్పారు. ఇంకోటి 2 బ్యాగ్ల సిమెంట్ వేసిరన్నట్టు అంటారు. డౌట్ రాకుండా సిమెంట్ చేసిండ్రా దాన్ని? ఎట్లున్న బండ అట్లనే ఉంది, కానీ దేవుంది కాబట్టి దేవుని కాడనే పెట్టారు కాబట్టి దేవుణ్ణి ఓళ్ళు జరుపుతానని ఓళ్ళని అనుమానం పడవు. ఇంకోటి ఆ బండ రెగ్యులర్ గా అంతే ఎట్లా ఉంది అదే సెట్ లో ఉంది అంది. మీకు డౌట్ రాలేదా? నేను దానికన్నా ముందు వాళ్ళ ఇంటికి పోలేదు, మ్యారేజ్ అయినాకనే పోయినా నేను. అయితే ఇదంతా హత్య మేల జరిగిందని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మేల ఏ టైంలో, అర్ధరాత్రి ఆ టైంలో చెప్పలేరు, అదే చెప్పలేరు. కానీ సార్ వాళ్ళు అనేది ఏంటంటే చాకుతో గుచ్చారు అని అంటుండ్రు. మిగతా ఫర్దర్ గా ఇంకేం చెప్పలే. ఇప్పుడు పోస్ట్ మార్టం కి అది పోయింది కదా, శాంపుల్ తీసుకొని దాని తర్వాత చెప్తుంది. అయితే ఈ బండి కొన్న వ్యక్తి దగ్గరికి పోయి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వీళ్ళని తీసుకొని విచారిస్తే ఇట్లా ఇంట్లోనే అని చెప్పిండ్రు. బండి అయితే ఎప్పుడైతే తీసుకురని తెలిసిన సార్ వాళ్ళకి మార్నింగ్ మోంటిరాజుని ఎత్తుకొచ్చేసారు ఇంటికాడికి. అప్పటి నుంచి స్టార్ట్ చేసారు విచారణ. ఓకే, ఇదంతా ఒక స్టోరీ కరణ్ గారు. ఇప్పుడు ఈ అంజు అనే టైం జార్ఖండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జార్ఖండ్. మీ మామది? మా మామది కౌకూరు. ఇక్కడ మరి వీళ్ళది ఎప్పుడు మ్యారేజ్ జరిగింది? 10 to ఎక్కువనే అవుతుంది అనుకుంటా. ఆమెకి 13 years 15 years ఉన్నప్పుడు అంజు మా అత్తమ్మ అంటే లవ్ మ్యారేజ్. మా మామ వచ్చేసి ఆర్మీ సెంట్రల్, అక్కడ పోస్టింగ్ లో ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోరంట. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఇక్కడ వచ్చినాక కలిగినరా? అక్కడనే పెద్ద బిడ్డ అక్కడనే, చిన్న బిడ్డ అక్కడనే. ఇంకొక 2 బిడ్డలు ఒకటి చచ్చిపోయారు. ఒక ఆమెనేమో పుట్టి ఒక 2 years చచ్చిపోయింది ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల. ఒక ఆయన కడుపులో చచ్చిపోయిందంట. అయితే దాదాపు ఈ ఇంట్లో ఇక్కడనే వచ్చి ఇక్కడనే ఉన్నారు. అయితే ఇల్లు ఎవరిది? సొంత ఇల్లా? సొంత ఇల్లే, మామది. అలా మమ్మీ పేరు మీద ఉంది సొంత ఇల్లు. అయితే వార్తలు కూడా వస్తున్నాయి, మీ మామ వదిలేసిపోయిండు అంజును, మగపిల్లలు లేరు అనే వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు వదిలేసింది సార్? ఎప్పుడు వదిలేసి? ఒకటి 5 years ఏమవుతుంది అనుకుంటాను, 2017-18 తర్వాతనే అనుకుంటా. వదిలేసి ఎక్కడ పోయిండు ఆయన? ఆయన వెళ్ళిపోయిండు ఆర్మీ డ్యూటీకి పోయిండు. డ్యూటీ కాడికి వెళ్ళి ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాను తెలిసింది. ఇప్పుడు ఏడున్నాడు? ఇప్పుడు ఏడుండో తెలియదు. ఇంకోటి డ్యూటీ కాడికి వెళ్ళి మాకు వచ్చింది ఏంటంటే
2023లో వచ్చిందంట వీళ్ళకి లెటర్, డ్యూటీ చేస్తలేడు అని వచ్చిందంట. అంటే ఆయన ఎక్కడున్నాడో తెలీదు. డ్యూటీ చేస్తలేని వచ్చేసింది. అయితే ఇప్పుడు అది మిస్సింగ్ కంప్లైంట్ మన జవన్ ఆర్పిఎస్లోనే ఉంది. ఓకే. అయితే ఇప్పుడు వదిలేసిపోయిన తర్వాత ఈమె ఎట్లా పోషించింది పిల్లల్ని? ఏమేమి పనులు చేసింది? ఇంట్లో పని చేస్తున్నాను, పాస్ పని, ఆ పని, ఈ పని, ఏ పని అని కాదనుకుంటా పొద్దున్న 6 గంటలకు పోతే నైట్ 10 అవుతుంది వచ్చేవరకు. మధ్యాహ్నం పూట వచ్చి ఒక 2 hours పడుకొని మళ్ళీ పోతుండే. అన్ని పనులు చేస్తుండే, వంట, కుకింగ్ కానీ వేరే ఏదైనా చేస్తుండే. వీళ్ళను చదివించింది. మీరు ప్రైవేట్లో చదువుకుంటే ప్రైవేట్లో చదువుకోరి, గవర్నమెంట్లో చదువుకుంటే గవర్నమెంట్ చదువు. నేను చదివిపోయానికి రెడీ ఉన్నా, మీరు పెళ్లి చేసుకున్నా చేస్తా, కానీ మీ కాళ్ళ మీద నిలబడ్డాకనే చేస్తాను. మాతో అదే మాట్లాడింది. మా లవ్ తెలిసినప్పుడు ఆమె వాళ్ళ ఫస్ట్ పెద్ద బిడ్డ నువ్వు మంచిగా నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు సంపాదించుకున్న తర్వాతనే చేసుకో అని చెప్పి. అంటే ఇప్పుడు ఇది సొంతిల్లు కదా మీ మామది, అంటే సొంతిల్లే కాబట్టి ఇప్పుడు మీ భార్య రోషిని ఉంది. మీ రోషిని గారు ఏం చదివిండ్రు? ఆమె ఇప్పుడు బీకామ్ చదువుతుంది అన్న, చదువుతుంది, 2nd year. ఓకే. మీరు ఎక్కడ ఉంటారు? నేను ఎక్కడనే మన ముంగడనే ఉంటాను. మీ సొంతిల్లేనా? సొంతిల్లు. మీది లవ్ మ్యారేజ్. అయితే ఈ రిషికకి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంటుంది? ఆమెకు ప్రజెంట్ వచ్చేసి 17 అన్నారు. 70. అంటే ఇంకా మైనరే. మైనర్ అన్న. ఈ మౌంటీ రాజ్పుత్ అనేటువంటి బీహార్ అని తెలుస్తా ఉంది, వార్తలు వస్తున్నాయి, నిజమేనా? ఈ మౌంటీ రాజ్పుత్ అనేటువంటి ఎక్కడ పరిచయం అయింది? ఎల్ఆర్ఎంజీ కాలేజ్, బొల్లారం ఎల్ఆర్ఎంజీ కాలేజ్లో వాడు ఫస్ట్ ఇయర్, ఈమె ఫస్ట్ ఇయర్. క్లాస్మేట్సా? అట్లా పరిచయం అని తెలిసింది మాకు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పరిచయం అని అట్లా తెలిసింది. 2 మ్యాటర్లు ఉన్నాయి అలా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు కదా, ఇప్పుడు అంజు గారు ఎందుకు వ్యతిరేకించారు వీళ్ళ ప్రేమను కానీ, లేకపోతే సహజీవనం కానీ ఇంకేదన్నా కానీ ఎందుకు వ్యతిరేకించారు? అంటే ఇంకా మీ ఏజ్ కాలేదమ్మా, మీ ఏజ్ అయినాక మీరు చేసుకోరు, నేను వద్దంటలే, నువ్వు ఆయననే చేస్తానే ఆయననే చేసుకో, 18 years కాగానే నువ్వు వెళ్ళిపో, నేనేమన్నా 18 years దాకా నువ్వు ఈయనే ఉండు అని చెప్పింది. అప్పుడప్పుడు కలవనిస్తుండే వస్తుండే, అంటే కలవనిస్తుండే అంటే ఈమె లేకుండాప్పుడు వస్తుండే కలుస్తుండే వెళ్ళిపోతుండే అంట మౌంటీ రాజ్. ఆ గలీరవి వాళ్ళని అడిగితే చెప్తారు మీకు ఆ మాట. ఇంకోటి రాత్రి పూట వచ్చి పోతుండే అంట కలవనీకే. నార్మల్గా ఆడ గల్లీకాడ నిలబడతారు కదన్న, అట్లా వస్తుండే కలిసేసి పోతుండే. అది నార్మల్గా ఇక వదిలేసింది ఆమె, నాకు వద్దు ఇక బిడ్డ అని వదిలేసింది. ఇక ఇన్నది ఎంత చెప్పినా ఇన్నది, పోలీస్ స్టేషన్లో నెలలు తిరిగిరన్న ఆ కేసు మీదనే, ఇక వదిలేసింది ఆమె. అదే ఫోక్సో కేసు కూడా నమోదైంది ఆ అబ్బాయి మీద. అయితే ఇప్పుడు ఈ ఈ ఈ గల్లీ నుంచి వచ్చేదా ఇట్లే వచ్చేది ఎప్పుడైనా కలవడానికి? పైనకి వెళ్ళి వస్తారు, రావచ్చు, అక్కడ పైన బండి పెట్టుకొని, లేదంటే కింద ఇక్కడ. మీరు కూడా ఇప్పుడు మీరు బావ కదా ఇసుకకు, ఏంద్ర బాబు ఏం చేస్తారు? మొన్న అన్న దానికన్నా ముందు నేను ఆగస్టు నుంచి నేను ఎవరు రారీడికి, ఆగస్టు నుంచి నేను బి రాలే, నేను డిసెంబర్లో నుంచి ఉంటున్నా ఇలా. ఆగస్టు ఇక్కడ అంటే ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉండే, డిసెంబర్ నుంచి ఉండే నేను. స్మెల్ అట్లా ఏం లేదన్న, నేను దాని మీదనే కూర్చొని పూజలు చేసిన నేను. మరి ఇది నువ్వు భయంకరమైన స్థితిలో ఉన్నావు తెలుసా నీకు? నాకు ఇప్పుడు నాకే అనిపిస్తుంది నేను ఎట్లా చేసినా, నేను ఎట్లా కూర్చున్నా అంతసేపు ఆడ అని. మొన్న ఉగాదికి చేసినాము, శివరాత్రికి చేసినాము ఆడనే, మాకు ఇంత స్మెల్ రాలేదు, ఇంత డౌట్ రాలేదు. ఇదే ఇంట్లో ఉంటున్నావు నువ్వు, మీ అత్తమ్మ చనిపోయిన ఇంట్లోనే. అవును, స్మెల్ గిల్లు ఏం రాలే అన్న, మొత్తం ఫుల్లీ ప్యాక్డ్. అది నీకు బయటికి ఏం కనబడకుండా ఫుల్ ప్యాక్, మొత్తం సిమెంటే ఉందని చెప్పారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఈ స్టోరీ వింటుంటే కరణ్ నిజంగా ఒక సినిమా అల్లొచ్చు దీని మీద, మస్తు చేయవచ్చు. కాదా? కానీ ఇంత డౌట్ రాకుండా చేసిరు అన్న వాళ్ళు, ఇంత డౌట్ రాలేదు. వాడు ఏదో మేస్త్రి పని చేస్తారంట ఆ పొరగాడివి. చదువుతున్నాడు అప్పుడు, ఎప్పుడు ఇలా లవ్ స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు ఏదో పనికి పోతున్నాడు మేస్త్రి పనులకు వీటికి. ఇక అయింది మేలనే కాబట్టి అప్పటికి ఆడు పని చేస్తూనే ఉంటాడు. ఇంకో వార్త వస్తుంది, ఆ వార్తను బట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ప్రేమను వ్యతిరేకించినందుకే చంపినరా ఇద్దరు కలిసి, లేదా ఏదో బంగారు ఏదో డబ్బు కోసం చంపిన అనే వార్తలు కూడా వస్తున్నాయి? బంగారం అయితే బంగారం ఉండే ప్రేమ, అంటే అప్పుడు ఎప్పుడైతే మేల వీటిలో అవి మిస్సింగ్ ఉన్నాయి, అది చెప్పినాం సార్ వాళ్ళకి. దాని గురించి ఆయన ఇంకోటి సరిగ్గా పని చేయడా పిల్లగాడు, బిందాస్ లైఫ్ కావాలి అంటే లగ్జరీ లైఫ్ కావాలి కానీ పని చేయాలని అంటాడు. ఫ్యామిలీ తోటి ఉంటాడా మామూలుగా? మనతోనే ఉంటాడు. అలా ఫ్యామిలీ ఇలా ఇన్వాల్వ్ ఉందనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఏ సపోర్ట్ లేదు, ఎట్లా చేస్తారా? వీళ్ళు మీ భార్య రోషిని కానీ, ఇషిక కానీ, అంజు కానీ ఎప్పుడన్నా జార్ఖండ్ వాళ్ళ అమ్మమ్మల ఊరికి పోయి వచ్చేటోళ్ళు? వస్తుండే అన్న, మన జనవరిలోనో ఫిబ్రవరిలోనో పోయారు. అప్పుడు వాళ్ళ మదర్ ఉన్నప్పుడే ఈమె పోయింది. వాళ్ళ అమ్మమ్మ, మాకు పెళ్లి కాలేదు, వాళ్ళే మా పిల్ల అదే మా వైఫ్ వాళ్ళ చెల్లె అట్లా పోతుండే, కలుస్తుండే, వస్తుండే, అంతా ఓకే మంచిగా ఉంటుండే. మీరేం చేస్తారు కరణ్? అది అంబులెన్స్ సర్వీస్ ఉందన్న, నాకు 10 అంబులెన్స్ సర్వీస్ ఉంది. ఇప్పుడు లాస్ట్గా చివరి ప్రశ్న ముగిస్తున్నా. ఈ పోలీసులు ఇవి విచారించి మీరు ఇదే రూమ్లో ఇదే ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, ఎట్లా వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, ఇట్లా మీ ఇంట్లోనే ఉందంట మీ అత్తమ్మ అని ఏం చెప్పారు? ఏం చెప్పలే అన్న, మాకు డైరెక్ట్ సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చేదాకా ఏం చెప్పలే. దానికొక ఒక రోజు ముందే 2 పోలీసులు అంటే పెట్టిరు అంతే. పెట్టిరు దేనికంటే మీ సేఫ్టీ గురించి పెడుతున్నాం, వాళ్ళ వల్ల మీకు ఏమైనా థ్రెట్ ఉండొచ్చు అని చెప్పారు, పెట్టిరు అంతే.
మా ఇంట్లో ఉందని చెప్పలేరు. మా 2 డేస్ బ్యాకే హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాము ఇల్లు వాళ్ళకి. చా ఇల్లు కాల్ చేయండి అని చెప్పి కాలేం చేయమనలే. కొంచెం బయట ఉండండి. బయట ఉండండి, కొంచెం తాళం ఇవ్వండి, మేము చెక్ చేస్తాం ఇందులో, మాకు ఇట్లా డౌట్ ఉందని చెప్పారు సార్ వాళ్ళు అంతే. ఈడ అని చెప్పారు, బెంగళూరు అని చెప్పారు. బెంగళూరు వెళ్ళాలా, బెంగళూరు వెళ్తున్నాం ఒక వాళ్ళు, ఇక్కడ కొంతమంది అని చెప్పారు. బెంగళూరు ఎందుకండి? మా ఉంది కదా ఈమె ఇషిక, ఆమె మా మమ్మీ బెంగళూరులో వేరే నేను పెళ్లి చేసుకొని ఉంటుందని అబద్ధం చెప్పింది. ఓకే ఓకే ఉమ్. ఓకే. బెంగళూరులోనే ఉంటుంది, మాకు సంబంధం లేదు, మాకు ఫోన్ కాంటాక్ట్ లేదు, ఎల్లు వస్తలేదు, ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని చెప్పి అట్లా పుకారు చేసింది ఆమె. ఇప్పుడు పోలీసులు తవ్వకాలు చేసేటప్పుడు దాదాపు ఎవరిని ఉండనియరు. మీకు కూడా ఏమైనా అవకాశం ఉన్నదా చూసే అవకాశం? చూపించారు అన్న, అంటే ఫస్ట్ కొంచెం బాడీ అనేది పైన చేతులు చూపించారు, దాని తర్వాత మొత్తం చేసినాక క్లియర్ చేసినాక చూపించి మా వైఫ్ని పిలిపించి ఆమెకు చూపించి వెళ్ళింది. దాదాపు ఒక 10 నెలలు గడుస్తూ ఉంది కదా, మీ అత్తమ్మ శరీరం ఏ స్థితిలో ఉన్నది? మొత్తం 99% డీకంపోజ్ అయిపోయింది. 90 అంటే 80% డీకంపోజ్ అయిపోయింది అన్న. కొంచెం కొంచెం కాళ్ళు బోన్స్ మొత్తం తోలు ఎగిరిపోయింది, మొత్తం లేచిపోయింది, చేయిలు మొత్తం వెళ్ళి గట్టిగా అంటే నార్మల్గా మొత్తం బొక్కలు కనబడుతున్నాయి, ఫేస్ కాడ కొంచెం కనబడ్డది, మొత్తం కనబడలేదు, కొంచెం ఈ పార్ట్ అనేది మొత్తం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఒక్క ప్రశ్న, మీ అత్తమ్మను చంపి ఇక్కడ పెట్టిన తర్వాత ఈ ఇషిక అనే ఆమె ప్రియంతోటే ఉన్నదా ఇక? అంటే చంపిన తర్వాత ఒక 10 to 15 days ఇక్కడ ఉన్నది అనుకుంటా, దాని తర్వాత ఇక ఇటు వచ్చుడే పని చేసింది. నేను మస్తాలు చెప్పిన, ఈడనే ఉండుర్రి, పక్క రూమ్ ఉంది కదా ఈడనే ఉండురు అని మేము చెప్పినాం. వాళ్ళు వీడికి వచ్చినా కానీ పక్క రూమ్కి పోకపో ఆ పిల్ల, మాకంత డౌట్ రాలేదు ఎందుకు పోతుంది అంటే, ఇక పిల్లకి నడవని అంటే అప్పటి నుంచి ప్రెగ్నెంట్ ఉంది ఆ పిల్ల, ఇక పోను అనేది, సరే మా అని లైట్ తీసుకున్నాం. ఇక 9 నెలలు కనిపించి పోషించి ఉన్నత స్థానానికి తీసుకొచ్చే తల్లిదండ్రులను ఈ స్థితికి తీసుకురావడం, ఇట్లా చంపడం, ఒక బాధ్యత గల పౌరునిగా నువ్వేం చెప్పదలుచుకున్నావు? చాలా బాధ అవుతుందన్న మాకైతే నిజంగా. అంటే ఆమె అన్ని రోజులు పెంచినందుకు అదొక ఆమెకి అవార్డు ఇచ్చిర్రు వాళ్ళు, అట్లా చేసిర్రు అలా. 10 మంది నేర్చుకుంటారు, ఇట్లా చూస్తే 10 మంది నేర్చుకుంటారు, వద్దొద్దు అసలు. ఎవరైనా చనిపోయిన తర్వాత ఫోటో ఫ్రేమ్ ఇంట్లో పెట్టుకుంటారు, వీళ్ళది ఫర్ ద డిఫరెంట్ మనిషినే ఇంట్లో పెట్టుకున్నారు. అదే కదా, అదే తెలియాలి, ఇంకో తెలియలేరు. ఇప్పటికీ మేము కేసు పెట్టకపోతే మేము తిరగకపోయి ఉంటలే, అసలు ఆమె ఎవరితోనే వెళ్ళిపోయిందనే పుకారు చేస్తుండే, గలీలో మొత్తం అదే ఉండే. ఇలా ఏడికి ఎవరిని అడిగినా చెప్తుండే అలా బిడ్డ ఎట్నే చెప్పిందని. మీ భార్య రోషిని ఎక్కడ ఉంది? మా ఇంట్లో. ఆమెకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నడవనికపోతే అంటే బేచన్ అయిపోయి మాట్లాడి తెలియ వాళ్ళతో. ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? చంపిన వాళ్ళైతే ఈమె ఎట్లా చచ్చిపోయిందో అట్లనే బాధపడాలి, జైల్లో కూర్చొని మొత్తం నరక యాదన చేయాలా, ఇట్లాంటిది ఇంకోటి కాకుండా సార్ వాళ్ళు చూసుకోవాలా. థ్యాంక్ యూ కరణ్. ఇది అంజు వాళ్ళ అల్లుడు అంటే పెద్ద బిడ్డ భర్త కరణ్ పూర్తి స్థాయి సమాచారం ఇచ్చాడు. ఇంకా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం, ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందో చూద్దాం. ఇషిక వాళ్ళ ఇంటి పక్కనే స్థానికులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి చేద్దాం. అమ్మ, ఈ సంఘటన నిజంగా తల దించుకునే సంఘటన, ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు మనకు వినిపిస్తూ ఉంటుంది ఒక నానుడి, కంటే కూతురినే కనాలనేది. నిజంగా కంటే కూతురినే కనాలంటే ఇందుకోసం కనాలా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతుంది. అందరూ అంటలేను, కొందరు. అసలు ఈ సంఘటన ఎట్లా జరిగింది అనేది ఒక్కొక్క చిన్న ఇన్ఫర్మేషన్. ఎట్లా జరిగింది అంటే మాకు కూడా తెలియకుండా పక్కనున్న వాళ్ళమే మాకే తెలియకుండా అయింది. 8 నెలలు, ఇప్పుడు రీసెంట్ అంటే 10 నెలలు అయింది, మేలో జరిగిందంట. అది కూడా మాకు తెలియదు. తను ఆ రోజు మంచిగా రెడీ అయ్యి వెళ్ళింది బయటికి. ఎక్కడికి వెళ్తుందంటే ఏదో మ్యారేజ్కి వెళ్ళినట్టు వెళ్ళింది. చంపిన రోజా? ఏ రోజైతే చంపే ముందో వెనకానో ఒక రోజు ముందు అంజు తను బయటకు వెళ్ళేసి వెళ్ళింది తెలుసు, మళ్ళీ మాకు వచ్చింది తెలియదు. ఎప్పుడు వచ్చింది ఏందని కూడా మాకు, తను ఎప్పుడు వస్తే కనబడుతుంది. అంటే ఇక్కడనే ఉంటాం కాబట్టి పలకరిస్తుంది, చేస్తుంది, ఇదే రూటు కదా వచ్చేది. కానీ వెళ్ళింది చూసినాం కానీ వచ్చేది చూడలేదు. మళ్ళీ ఆ నైటే చేసిరా తెలియదు మాకు. మేము ఎప్పుడు ఆ పిల్లని చిన్న పాపని అడిగే వాళ్ళం, మమ్మీతో మాట్లాడిపి అంటే లేదు మమ్మీ ఊరికి వెళ్ళింది అనేది. అయితే మా దగ్గర ఉన్నాయి ఆమె నంబర్లు, కాంటాక్ట్ చేస్తే స్విచ్ ఆఫ్. నేను అన్న కాంటాక్ట్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంది అని అడిగితే, లేదు మమ్మీని మాతో కొట్లాడ పెట్టుకొని తాత దగ్గరికి వెళ్ళింది, తాతకు షుగర్ ఉంది, అక్కడ మమ్మీ ట్రీట్మెంట్కి తాతని తీసుకొని తిరుగుతుంది అని. జార్ఖండ్లో. నేను అన్న ఎంత బిజీ ఉన్నా మీ మమ్మీ మాతో మాట్లాడుకుంటుండదు, మెయిన్ అంటే కంపల్సరీ ఏదైనా ఉంటే నాకు వచ్చి చెప్పేది, ఏదన్నా నాతో షేర్ చేసుకునేది. అలాంటిది ఎందుకు చేసుకొని నేను ఈ నంబర్ నేను మాట్లాడతా అన్న, ఇయ్యలేదు. మాకు డౌట్ వచ్చింది, మేము అప్పుడే అనుకున్నాం 2-3 నెలల తర్వాత. ఏం డౌట్ వచ్చింది? తను ఎప్పుడు ఆడపిల్లలు కాబట్టి వదిలిపెట్టి ఉండదు, ఎంత గొడవలైనా పిల్లల్ని కొడుతుంది, చేస్తుంది, వచ్చేస్తుంది. ఆ పిల్ల ఉన్న 16 సంవత్సరాలకే అబ్బాయి ఎంట పడ్డదని కేసు పెట్టారు. కేసు పెట్టినాక 3 months ఏమో పాప జైలు ఉంది.
జైలు ఉంది ఇట్లా మైనర్ అమ్మాయి అట్లా అని జైలు వేసిర్రు, బంగారము పైసలు డబ్బులు ఎత్తుకుపోయింది. వాళ్ళ మమ్మీ ఆ పిల్ల మీద ప్లాన్ మీద ఇద్దరి మీద కేసు వేసిర్రు. అంటే వీడు మౌంటీ రాజ్ అనే వ్యక్తి ఎత్తుకపోయిండు అమ్మాయిని. ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి పైసలు బంగారం తీసుకుని అబ్బాయితో జంప్ అయిపోయింది. అయితే వాళ్ళ అమ్మ ఇద్దరి మీద కేసు పెట్టింది. కేసు పెట్టే వరకు పోలీసు వాళ్ళు తిరిగి వాళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసిర్రు. 3 నెలలు 2 నెలలు జైలు ఉంది అమ్మాయి. తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు బెయిల్ మీద తీసుకొచ్చిర్రు. ఏంటంటే బెయిల్ మీద తీసుకొచ్చినాక కౌన్సిలింగ్ ఇస్తారు కదా, మారుతుందేమో అమ్మాయి అని చెప్పారు. సరే 17 ఇయర్స్ ఉన్నావు కదా, ఇంకా నీకు ఏజ్ రాలేదు, ఏజ్ వచ్చినాక వాళ్ళ అమ్మలతో మాట్లాడి పెళ్లి చేస్తాము అని చెప్పింది కూడా. చెప్పింది, వ్యతిరేకించలే. అట్లా అని పెద్ద పాప మ్యారేజ్ కూడా చేసింది కదా, ఆ అమ్మాయి కూడా లవ్ మ్యారేజే, పెద్ద అమ్మాయి. ఆ అమ్మాయికి తెలియకుండా అయితే ఆ అమ్మాయి 8 months నుంచి 1 year నుంచి ఇక్కడే ఉంటుంది పాప. పెద్ద పాప పక్క రూమ్ లో తల్లిని బాతి పెట్టిరని ఆ అమ్మాయికి తెలియదు. అంత బాధాకరం విషయం. ఎందుకంటే కళ్ళ తల్లిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మేలో జరిగింది కదా ఈ సంఘటన, ఈమెను చంపడం అనేది. అప్పటికి రోషన్కి పెళ్లి కాలే పెద్ద అమ్మాయి. అప్పుడు రోషన్ ఏడున్నది? ఇక్కడే ఉంది పక్క రూమ్ లో. అంటే ఇద్దరు అక్కజల్లలు కదా, మమ్మీ లేదు, వాళ్ళ డాడీ రీసెంట్ గా ఇప్పుడు అంటే ఆ ఇంట్లోనే పక్క అంటే రూమా? ఇట్లా 2 rooms సపరేట్, ఇట్లా 2 rooms సపరేట్. ఇట్లా రూమ్ డోర్ ఉంది, అట్లా రూమ్ డోర్ ఉంది. అంటే దీని గోడ మధ్యలో ఇటు పోవడానికి లేదు. ఇక్కడ నుంచి ఇటే, అక్కడ నుంచి అటే. అంటే ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉంటుండే. దాని వెనుక ఒక ఇల్లు ఉంది. దాని పక్క రూమ్ లోనే చంపేసిరు ఆమె. అందులో కిచెన్ ఉంది, కిచెన్ కింద తవ్వేసి ఇప్పుడు ఆ చంపే టైంలో రోషన్ అదే ఇంట్లో ఉన్న, అదే పక్క రూమ్ లో పక్క రూమ్ లోనే ఉంది. పక్క రూమ్ లోనే ఉంది. కానీ వాడు వచ్చే టైం చేసే టైం ఈ అమ్మాయికి తెలియదు. అంటే డిమార్ట్ లో పనికి వెళ్తుంది అమ్మాయి. 10 to 10 మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వచ్చేది. సోఫా టు మంచం లెక్క ఒకటి ఉంది అక్కడ ఆ రూమ్ లో. అంటే జరిపేసి అదంతా తవ్వి చేసి మళ్ళీ ఎట్లయినా ఈక్వల్ గా నైట్ కవర్ చేసిరేమో. అన్ని కవర్ చేసినాక ఏదో ప్లాన్ గా చంపేసిరు. కాదమ్మా, ఇప్పుడు ఇది మరీ ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా మందికి డౌట్ కాబట్టి నేను అడుగుతున్నా. పక్క రూమ్ లో ఉన్న రోషినికి ఆ సౌండ్ తవ్వుతుంటేనో బండలు పీకుతుంటే ఏ సౌండ్ రాలేదు? లేదు ఇప్పుడు మార్నింగ్ 10 to 10 అమ్మాయికి జాబ్ కదా. 10 to 10 మార్నింగ్ పొద్దున్న 10 గంటలకంటే రాత్రి 10 గంటల వరకు అక్కడే. ఆ అమ్మాయి రాత్రికి వచ్చే వరకు 11:30 అవుతుండే. మేము రేట్స్ లో చూసాం కదా. మార్నింగ్ అంటే ఇక్కడ నుంచి 7:30 8కి వెళ్ళిపోయేది. తను వెళ్ళిపోయినాక ఏం ప్లాన్ చేసిరు ఆ అమ్మాయికి ఏం తెలుసు? ఉదయమే జరిగింటదంటారా మీ అంచనా? ఉదయం ఏదున్నా డే పూటనే. ఎందుకంటే అందరం పనికి వెళ్ళే వాళ్ళమే. 8 8:30 అయితే మొత్తం గల్లీ ఖాళీ, ఎవ్వరు ఉండరు. ఎవరెవరిని పిలుచుకుందో తెలియదు. కానీ అది సోఫా టు మంచం కాబట్టి ఆ సోఫాని ఇటంతా జరుపుకొని మొత్తం తవ్వి చేసి క్లియర్ గా మట్టి తీసేసినాక దాని మంచం లెక్క వేసి బెడ్షీట్ వేసేసిరేమో, మాకు కూడా తెలియదు కదా. ఇప్పుడు చంపిన తర్వాత రోషన్ ఇదే ఇంట్లో ఉన్నదా? ఆ అమ్మాయి పెద్దమ్మాయి ఇక్కడ ఉంది. ఆ అమ్మాయికి తెలియదు. ఆ మమ్మీ మిస్సింగ్ అని అనుకుంటుంది ఆ అమ్మాయి కూడా. కానీ చెల్లెల్ని అడిగితే ఏం చెప్తా ఉందంట? ఇద్దరిది ఒకటే కదా మాట. అమ్మ ఎక్కడో వెళ్ళిపోయింది, అమ్మ ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు, అమ్మని దోలాడాలా. చిన్న పెద్ద అమ్మాయికి తెలియదు అసలు. చిన్న ఆమె పెద్ద ఆమెతో నాటకం ఏందో, మమ్మీ ఎక్కడ వెళ్ళిపోయిందో, అక్క మమ్మీ వెళ్ళిపోయింది అదే మాట. కానీ అమ్మని ఇట్లా చంపేసినామని కూడా పిల్లకి తెలియకుండా చేసిరు. పాపం ఆ పిల్ల ప్రెగ్నెంట్ తో నుండి 8 నెలల నుండి ఎట్లా కాపురం చేసిందో మాకే భయం. ఈ సంఘటన చూస్తుంటే ఒకటి గుర్తొస్తా ఉంది. వైష్ణవ్ అనే ఒక అమ్మాయిని చంపేశారు. వాళ్ళ అత్తమామ ఒక రూమ్ లో ఉన్నారు, ఇంకో రూమ్ లో మీరు చెప్తూ అదే మీరంటే వాళ్ళ అల్లుడు అదే పిల్లలు సేమ్ అట్లే సేమ్ అట్లనేనండి. కానీ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి డోర్లు మధ్యలో లేకపోవడం వల్ల పెద్ద అమ్మాయికి తెలియలేదు. ఆ పాప ఎంత అంటే వాళ్ళ అమ్మ అంటే పంచపానాల అమ్మాయి. తండ్రి లేకున్నా వాళ్ళ అమ్మ అంత మంచిగా చదువుకుంది పిల్లల్ని, ఏది కావాలన్నా అది తెచ్చిచ్చేది పాపం వాళ్ళ అమ్మ. కానీ అసంటే ఆడపిల్లలు అయితే భూమి మీద కూడా ఉండొద్దండి. మేము అనేది ఏంటంటే వేరే ఆడపిల్లలు నేర్చుకోకుండా అమ్మాయికి అయితే చాలా ఎట్లా శిక్ష చేస్తారో కానీ చాలా కఠినంగా వేయాలని ఇద్దరికి. ఇప్పుడు ఒక పాప 17 years ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక బాబు ఇప్పుడు 1.5 month బాబు. తనని చూసి ఆ అబ్బాయి నేర్చుకోవడానికి ఏం బాధ ఉంది? ఎవరికి బాబు? రోషిని ఇషికాకి. ఇప్పుడు మర్డర్ చేసింది కదా అమ్మాయి, అమ్మాయికి ఇప్పుడు ఒక బాబు. నెల 15 రోజులు, నెల 10 రోజులు బాబు. 17 years అమ్మాయి, 17 సంవత్సరాల అమ్మాయికి ఒక బాబు. మ్యారేజ్ కాలేదు ఇంకా. ఇప్పుడు సుచిత్ర సైడు కిరాయికున్నారు, రెంట్కున్నారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ సుచిత్రను ఎక్కడో తెలియదు. పెద్ద అమ్మాయిని అడిగితే ఏమో అంటే అక్కడక్కడ మారుస్తా ఉన్నారు, వాళ్ళు ఒక జాగాలో ఉండలేరు అని చెప్పారు. అయితే వీళ్ళు తల్లి ఉన్నప్పుడే లివింగ్ రిలేషన్ లో ఉన్నారు, సహజీవనం చేస్తున్నారు. తల్లి ఉన్నప్పుడు సహజీవనం అంటే బయట చేసిరు, ఇక్కడ దొరకట్లేదు. అట్లా వాళ్ళ అమ్మని తెలిసి వాళ్ళ అమ్మ బాగా కొట్టింది అమ్మాయి కూడా, ఇట్లా చేయొద్దు ఈ ఏజ్ కాదని. వాళ్ళ ఎవరు మాంటి వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలిసినాక అమ్మాయికి 3 months 4 months ప్రెగ్నెన్సీ ఒకటి తీయించేసారు అప్పుడే 16 yearsకి. ఇంకా తర్వాత ఇట్లా మమ్మీ ఇంటలేదని వాళ్ళు ఏదో ప్లాన్ గా చేసి ఇంకా తల్లిని చంపేయడం జరిగింది. ఇసుక భర్త మౌంటీ రాజ్ కలిసే చేసింది. ఇద్దరు కలిసే చేసిరు, అది పక్క. ఏంటంటే ఒక్క చేతితోనైతే చేయలేము, 2 చేతులు పడితేనే సపట్లు జరుగుతాయి. కానీ మేము ఆలోచించేది అంటే ఇద్దరు మనుషులు అంత పెద్ద గొయ్యి ఎట్లా తవ్వరు అని. అంత బండరాయి అది, తవ్వడానికి కూడా చాలా రోజులు టైం పట్టింది ఉండొచ్చు. కానీ ఇద్దరు కలిసి ఎట్లా చేసిరు? 17 years అమ్మాయి ఇంత పెద్ద ప్లాన్ చేసింది అంటే ఏంది అది? ఆడపిల్లల్ని కనాలనా వద్దా?
ఇవాళ రేపు పెళ్ళిళ్ళు కూడా చేసుకోవాలంటే భయం అవుతుంది. పెళ్లి చేసుకుంటే పిల్లలు కనాలి, పిల్లలు కంటే ఈ పరిస్థితి ఎందుకు అని తల్లులు ఇవాళ రేపు ఆలోచిస్తుండొచ్చు. చాలా మాకు కూడా అయితే నిన్న నుంచి చాలా బాధపడుతున్నాం. ఆడపిల్లల కంటే ఇటువంటి పరిస్థితి రావాలనా అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు పెద్ద బిడ్డ రోషిని ఈ అంజు అనేట చనిపోయినాకనే పెళ్లి చేసుకున్నది కదా. ఆమె చనిపోయిందని తెలియదు కదా, మిస్సింగే అని తెలుసు. చనిపోయిందని అమ్మాయికి తెలియదు కదా. అనుకోలేదా రే మా అమ్మ లేదు, మా అమ్మ లేకుండా ఎట్లా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదా రోషిని? అంటే చెల్లెతో గొడవ అయింది, మమ్మీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ మమ్మీ వీళ్ళకి ఓకే అన్నది కదా, వాళ్ళకి పెళ్లి చేస్తా అన్నది మమ్మీ. ఎందుకంటే అప్పటికే పిల్ల 19 years ఉంది. ఆ అబ్బాయిని ఇష్టపడ్డా అంటే చేస్తా అన్నది. ఈ మీద కూడా 18 కానీ ఇద్దరికి ఒక్కసారి చేసేస్తా అనేది. ఇక మమ్మీ మిస్సింగ్, ఇంట్లో చూసే వాళ్ళు ఎవరు లేరు కదా, వాళ్ళకి పెట్టేవాళ్ళు కూడా కావాలి కదా. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు చేసుకుంటే అబ్బాయిని చేసుకుంటే తోడుంటది. ఇక అబ్బాయి కూడా మంచి అబ్బాయి. ఆ అబ్బాయి కూడా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆ చిన్న పాపను కూడా బాగా మంచిగా చూసుకునేవాడు. తను 8 months ప్రెగ్నెన్సీ వచ్చే వరకు కూడా తెలియదు అమ్మాయి ప్రెగ్నెంట్ అని. మేము 17 years అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిందని మేమే చాలా ఆలోచించి. ఇంకోటమ్మా, అంజుని చంపిన తర్వాత రోషిని ఆగస్టులో పెళ్లి చేసుకున్నదని వాళ్ళ అల్లుడే చెప్తున్నాడు, అదే భర్త చెప్తున్నాడు. పెళ్లి చేసుకున్నాక వీళ్ళు ఏడున్నారు రోషిని వాళ్ళ ఇదే ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి తెలియదు అసలు ఆమెని చంపేసిర్రు అని తెలియదు. అంటే అసలు 2 rooms సపరేట్ ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడనే వండుకురు, అక్కడనే తిన. అంటే వాళ్ళు చంపి కింద పాతి పెట్టిన దగ్గర పైన దేవుని ఫోటోలు ఉన్నాయి, కింద ఆమె శవం ఉంది. ఆ పిల్ల ఏమని ఏడుస్తుంది, మా మమ్మీ అక్కడే ఉంది, మేము అక్కడే పూజలు చేసినాం, మమ్మీని ఇక్కడ పాతి పెట్టిరని మాకు తెలియదు అని ఏడ్చింది అమ్మాయి. మళ్ళీ 8 నెలలు ఆ పిల్లల నుండి సంసారం చేసిందంటే మేము ఎంత బాధపడుతున్నాం. ప్రెగ్నెంట్ అమ్మాయి, అదే ఇంట్లో ఉండే ప్రెగ్నెంట్. మళ్ళీ ఆ అమ్మాయికి ఎంత బాధ ఉండొచ్చు. సరే, ఆ ఇల్లు దగ్గరికి వెళ్దామమ్మా. అంటే ఇంట్లోనే పెద్ద బిడ్డ ఉన్నాక కూడా చంపింది అనేది చాలా డౌట్ వస్తుంది. ఒకసారి వెళ్దాము. ఒకసారి మీరు స్థానికులు కాబట్టి చూపిస్తే బాగుంటుంది ఏందనేది. కానీ ఏందమ్మా ఇట్లా తయారైన లేడీస్ అంటే ఇవాళ రేపు నమ్మని పరిస్థితులు ఉన్నాము. ఆడపిల్లల్ని కనాలన్నా భయంకరంగా ఉంది. ఇవాళ రేపు ఏం చేస్తాం. చాలా ఆమె ఎంత ఫ్రీగా ఉండేదంటే ఒక మా సిస్టర్ లెక్కనే, చిన్న లెక్క. ఏది చిన్న ప్రాబ్లం అయినా మా దగ్గర కురుకొచ్చేది. ఇంకోటి ఎట్లుంటుందంటే భర్తలు వదిలేసిన భార్య పిల్లల్ని మాత్రం వదలదు. ఎన్ని కష్టాలైనా తను రీసెంట్గా వాళ్ళని వద్దని ఇప్పుడు వెళ్ళిపోయి 3-4 years, కానీ తను ఇండ్లలో పాచి పని చేసి పిల్లల్ని సాధింది. జార్ఖండ్ నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో కష్టం చేసుకున్న పిల్లల్ని అంతా జాదిన ఒక ఆడపిల్ల తల్లిని అట్లా చంపేసిందంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. ఆ ఇల్లు అండి, ఆ పక్క రూమ్ ఉందా, ఇప్పుడు అది సెకండ్ డోర్ ఉంది. సెకండ్ డోర్కి దానికి అన్ని సపరేట్గా ఉన్నాయి. ఈ రూమ్ అలాగా, ఆ రూమ్ అలాగా అనమాట. పెద్ద పాప ఈ ఇంట్లో ఉండేది. 8 months ఈ ఇంట్లో అమ్మాయి సంసారం చేసిందంటే మాకే బాధ అనిపిస్తుంది. పెద్ద పాప ఇంట్లోనే ఉంది అమ్మాయి, ఆ అల్లుడు ఆ అబ్బాయి. ఆ రూమ్లో లోపల రూమ్ ఉంది. వెనక సౌండ్ ఏమి వినబడదు కదా, ఏ నైట్ చేసిరో తెలియదు. ఆ రూమ్ కిచెన్ అది. ఆ రూమ్లో ఈషిక. నిన్నంతా సేవన్ తీసినప్పుడు అయితే ఎంత స్మెల్. కింద సిమెంట్ వేసి ఆమె పైన బండబెట్టేసి దాని మీద సిమెంట్ వేసి పూడ్చేసారు. మట్టి ఉంటే స్మెల్ వచ్చేది, సిమెంట్ కదా పక్కడ బంద్ ప్లాన్గా చేసి చంపారు అంటే మేమే ఆలోచిస్తున్నాం. ఇంత చిన్న పిల్ల అంత పెద్ద ఐడియాలు ఎట్లా వచ్చినాయి అని ఆలోచిస్తున్నాం. నిజంగా ఇప్పుడు కరణ్ కానీ లేకపోతే రోషన్ కానీ రండి వెళ్దాం. కరణ్ కానీ రోషన్ కానీ ఓ రకంగా ఉలిక్కి పడరేమో. ఆ పిల్ల అయితే సడన్ షాక్. నిన్నంతా ఆ పిల్ల షవరింగ్ ఫీవర్ అమ్మాయికి. ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. ప్రెగ్నెన్సీ అమ్మాయి 7 months ప్రెగ్నెన్సీ ఉంది అమ్మాయి. మళ్ళీ అమ్మాయికి షవరింగ్ వచ్చి పాపం చాలా బాధపడుతుంది అమ్మాయి. చాలా ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ అంటే ఆ పిల్లకి చాలా ఇష్టం అనమాట. మా అమ్మకి ఇట్లా అయిపోయింది కదా అని అమ్మాయి బాధపడుతుంది. ఇంకా బాధాకరం ఏంటంటే చాలా బాధాకరమైంది. కానీ వాళ్ళని వదలొద్దండి, శిక్ష అయితే ఖచ్చితంగా పడాలా. ఏ ఆడపిల్లకైనా ఉండాలా, తల్లిదండ్రులను ఇట్లా బాధ పెట్టొద్దు. ఏ అమ్మాయి అయినా సరే. ఇప్పుడు ఆమెకు పుట్టిండు అబ్బాయి, ఆ అబ్బాయి ఆమెను చూసి చేయడానికి ఏముందండి. నేర్చినాక తల్లి అలవాట్లు రాకపోతాయా? చాలా బాధ కదా. కఠినంగా శిక్షించాలని మేము కూడా కోరుతున్నాం గవర్నమెంట్తోని. మైనర్ అని వదిలిపెట్టొద్దండి, మైనరు అని వదిలిపెట్టొద్దు. శిక్ష ఇద్దరికి ఇవ్వాలి. ఇప్పుడు కరణ్ ఎక్కడ ఉంటుండేమో పెళ్లి కాకముందు ఇక్కడే వాళ్ళది ఓన్ హౌస్ ఉంది ఇక్కడనే. ఆ అబ్బాయి చాలా మంచివాడు. పుట్టి పెరిగినప్పటి నుంచి మేము ఇక్కడే చూస్తాం అబ్బాయిని. మా ముంగట పుట్టి పెరిగిన పిల్లగాడు, చాలా మంచివాడు అబ్బాయి. ఇంకోటమ్మా, ఇప్పుడు అంజు వాళ్ళ భర్త పేరు ఏందో నాకు తెలియదు, అది ఆర్మీలో చేస్తారు. ఈశ్వర్ ఉన్నాడు కదా, ఈశ్వర్ ఉన్నాడు కదా. ఈ సొంత ఇల్లు ఇది? సొంత ఇల్లేనండి. ఈశ్వర్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ. వాళ్ళ కౌకుల్లో కూడా ఇంకో ఇల్లు ఉంది. అయితే రీసెంట్గా వాళ్ళు పెళ్ళి అయినాక అప్పటి నుంచి ఇక్కడే వచ్చి ఉన్నారు ఈశ్వర్ను అంజు. వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి. పెళ్ళి అయినాక కొన్నారా అంతకుముందే? అంతకుముందు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడే కట్టిరు ఇల్లు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఈశ్వర్ మ్యారేజ్ అయినాక 2 పాపలను తీసుకొని వచ్చి ఇక్కడనే ఉన్నారు అబ్బాయి. చూసినావు మహేశ్వర్ను?
ఈశ్వర్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా, పుట్టి పెరిగినప్పటి నుంచి ఆ అబ్బాయి, మేము వచ్చినప్పటి నుంచి ఆ అబ్బాయి 15-16 ఇయర్స్ ఉండొచ్చు అంతే, మాకన్నా చిన్న అబ్బాయి. ఇప్పుడు లేడంట కదా ఇప్పుడు లేడంటే రీసెంట్గా భార్యాభర్తలకి ఏవో గొడవలు వచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయిండు. ఇంకా అప్పటి నుంచి లేదు, అస్సలు లేదు. తను చాలా ట్రై చేసింది, ఆర్మీలో కంప్లైంట్ ఇచ్చింది, దోలాడింది చాలా మటుకు, కానీ ఆ అబ్బాయి ఉండట్లేదు ఒక జాగాలో. అయితే ఉండట్లేదు కదా, ఇక కన్న తండ్రి వదిలిపెట్టి వెళ్ళి కడుపు తీపి తల్లి వదులుకోదు కదా. చాలా మటుకు ఆ అమ్మాయి ఒక బాబు పుట్టి చనిపోయిండు. పుట్టి చనిపోయినాక 1 వీకే పనికి వెళ్ళింది. ఇంట్లో తినని పరిస్థితి ఉంటే ఎవరన్నా బాసాలు దోమనికి రా అని పిలిస్తే కూడా వాళ్ళ దగ్గర బాసాలు దోమి 50 రూపాయలకి నాకు తెచ్చి చూపించింది. అక్క 50 రూపాయలకి ఇలా పని పోయినాక బియ్యం తెచ్చినా వంట చేసి పెట్టినాక. ఒక గొప్పతనం ఏంది ఏమర్థమవుతుందంటే అంజు గారిది, భర్త వదిలేసి పోయినాక కూడా చాలా మంది ఏం చేస్తారంటే తల్లిగారింటికి వెళ్ళిపోతారు పిల్లల్ని తీసుకొని. ఆయన పోలేదు. ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినాం కాబట్టి ఇంకా మమ్మీ డాడీకి మనం ఇష్టపడి వచ్చినాం, మనం ఎందుకు పోయి బతకాలక్క అక్కడ, నేనే పని చేసుకొని బతుకున్న, పిల్లలు మంచిగా చదువు చేపించి మంచి మ్యారేజ్ చేసి ఇక్కడ కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ చేసి పిల్లలకి ఇక్కడనే ఇల్లరికం ఉంచుకుంటా, పిల్లలు నేనే చూసుకుంటా, నాతో ఎంత అయితే అంత చేస్తానని బాధపడ్డాను. మాతో చాలా షేర్ చేసుకునేది. ఎందుకంటే తోడబుట్టిన తోళ్ళు ఇక్కడ జార్ఖండ్లో కాబట్టి ఏ విషయమైనా బండి ఆపి మా దగ్గర మాట్లాడేదే బాగా. కొంచెం వస్తుంది తెలుగు. వాళ్ళు జార్ఖండ్ కదా, మొత్తం హిందీ మాతో హిందీ మొత్తం హిందీ. మేము ముస్లిమ్సే కదా, హిందీ మాట్లాడేది ఎక్కువ మటుకి. వస్తుంది పోతుంది ఏదైనా మాతోనే షేర్ చేసుకునేది. చాలా మంచి అమ్మాయి, కానీ ఆ అమ్మాయికి ఈ అమ్మాయి పుట్టిందంటే మేమే బాధపడుతున్నాం. ఈ మౌంటి రాజ్ అనేటోడు ఎట్లా వచ్చాడమ్మా? ఇట్లా వచ్చాడా అట్లా పైన స్టార్టింగ్లో అంటే అమ్మాయి కాలేజ్ పరిచయం కాబట్టి చాలాసార్లు 2-3 అబ్బాయిలు 4 అబ్బాయిలు వచ్చేవాళ్ళు. అంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా కాలేజ్ పిల్లలు అనగా. ఇంటర్ దాకా చేసినాక ఇంకా వాళ్ళ అమ్మకి తెలిసినాక రాని ఇవ్వడం బంద్ చేసింది వాళ్ళ అమ్మ. ఇట్లా పొరాలను దొలకొస్తున్నావు చేస్తున్నాను గొడవ పెట్టి మానేపించినాక గొడవలు అయినాక ఇక బంగారం తీసుకోవడం వెళ్ళిపోవడం అబ్బాయితోని, అదంతా అయినాక పోలీస్ కేసు అయింది, అవన్నీ జరిగినాయి. అదంతా అయినాక ఇక ఇద్దరు కలిసి మమ్మీని చంపేద్దామని మాట్లాడుకురా, ఎంతమంది వచ్చి ఆ గుంత తోవిరా అర్థమవుతలేదు. పోలీసు వాళ్ళు అంటారు 4 ఫీట్స్ తోవిరంట. 4 ఫీట్స్ ఇద్దరు మనుషులు ఎట్లా తవ్వుతారు అని మేము ఆలోచిస్తాం. చాలా బాధ అనిపిస్తుంది. 17 సంవత్సరాల పిల్ల అంత గొయ్యి తీయడమైంది, తల్లిని చంపి పెట్టడం. గోపిలో ఇట్లా మనం కూర్చున్నట్టు ఇట్లా కూర్చోబెట్టింటారు కదమ్మా, ఇట్లా కూర్చోబెట్టింటారా మీ అంచనా? బాడీ మొత్తం ఇట్లా అయిపోవాలి కదా, మళ్ళీ వాళ్ళు ఇట్లనే పట్టుకొచ్చారు కట్టేసి, అంటే బయటికి తీసుకొచ్చారు కదా. డీకంపోజ్ మనిషి చనిపోతే 6 అడుగులు దూరం. 6 అడుగులు అంటే అది బొందలగడ కాబట్టి 6 అడుగులు అవసరం. ఇక్కడ అంటే 4 ఫీట్లు అని చెప్పారు. మళ్ళీ 4 ఫీట్లు అంటే అది ఎంత దూరం మాకు తెలియదు. పోలీసు వాళ్ళు పోనీ ఇప్పుడు మనం పడుకుంటాం నిద్రపోతాం, ఇట్లా దగ్గరికి ముడుచుకుంటాం చూడు, అట్లా చేసిన అనేది అంటే 4 ఫీట్ అంటే పొడుగు తక్కువ పడ్డదేమో, అట్లయితే 4 ఫీట్లు చేసి అట్లా బండబెట్టేసినట్టున్నారు. అయితే చాలా బాధ. ఆ అమ్మాయికి అయితే మేమైతే అసలు మర్చిపోలేము. ఏది విషయం ఉన్నా అందరికి సపోర్ట్ ఉండి, ఏ పండుగలు మీ పండుగ మా పండుగ అని ఏం లేదు, అందరితో కలిసి చాలా బాగుంటుండే అమ్మాయి ఒక తల్లిగా. ఎందుకంటే ఆడపిల్లలు అంటే తండ్రితో అటాచ్మెంట్ ఉంటుంది, కానీ తల్లితోటే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే పేగు తెంచుకొని పుడతారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తండ్రి కష్టం చేసేవాడు కాబట్టి కష్టాన్ని చూస్తాడు, వెనుక బాధలు ఏందో చూసుకుంటారు. కన్న తల్లి కాబట్టి కడుపు తీపి ఉంది, ఏది చిన్న బాధ ఉన్నా తల్లికే ఉంటుంది ప్రతి బాధ అనేది. ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఏ చిన్న బాధ వచ్చినా తల్లే బాధపడుతుంది. మగవాడు ఏంది కష్టం చేస్తాడు, తెచ్చిస్తాడు, డబ్బులు పెళ్ళాం అనేది మెయింటెనెన్స్ చేస్తుంది. ప్రతి బాధ ఆడదానికే ఉంటుంది. తను ఆడదే, ఇప్పుడు తను ఒక అబ్బాయిని కన్నది, తనకు తెలిసి వస్తుంది కదా తర్వాత. కానీ తెలిసి వచ్చే వరకైనా అమ్మాయిని ఉంచొద్దండి, చాలా కఠినంగా శిక్షించాలి ఇద్దరిని. ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష అయితే కంపల్సరీ వేయాలి. మైనర్లని చూడొద్దండి ప్లీజ్ దయచేసి. కానీ ఇప్పుడు పోలీసులు వచ్చి ఇట్లా కావాలి ఉండడం, అదే సెక్యూరిటీగా ఉండడం, ఇదంతా తోగుతుంటే అదంతా మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు 3 days బ్యాక్ వాళ్ళు బండి అమ్మనికి వెళ్ళిరంట. అంటే అంజు పేరు మీద ఉందా బండి. అంటే మేము అనుకున్నాము అమ్మాయి లేదు బండి లేదంటే బండి తీసుకొని వెళ్ళిపోయింది. అందరికి అదే అన్నారు, బండి తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె లేకుంటే బండి ఉంటుంది, ఇక్కడ పెడుతుంది బండి పెడుతుంది కదా, బండి లేదు అంటే నిజంగానే వెళ్ళిపోయిందేమో మేము కూడా అనుకున్నాం. ఆ పిల్ల చూకే సతాయిస్తుంది కదా, ఇంటలేదు, వెళ్ళిపోయిందని మేము కూడా అనుకున్నాం. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ బాబు కన్నాక డబ్బులు లేవేమో, అబ్బాయి ర్యాపిడో నడిపిస్తాడు, ఇక డబ్బులు లేవేమో ఆ బండి అమ్మితే ఏమైనా పైసలు వస్తాయని వెళ్ళినట్టున్నాడు అమ్మడానికి. అయితే ఆమె పేరు అంజు కదా, దాని మీద ఉంటుంది కదా ఆర్సీ మీద. వాళ్ళు చూసి వాళ్ళిద్దరు పేర్లు కనుక్కొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే ఇట్లా బండి అమ్మనికి వచ్చి ఎవరో ఒక పాప ఒక బాబు అనే వరకు పోలీస్ మామూలుగా అమ్ముతాయి. ఇప్పుడు నేనైనా బండి అమ్మనికి పోతాను అంటే ఆల్రెడీ వాళ్ళ పేరు మీద మిస్సింగ్ కేసు ఉంది కదా, వాళ్ళ అమ్మాయి పేరు అంటే ముందే అంత వైరల్ అయ్యే ఉంది. చిన్న పాప కాబట్టి అబ్బాయితో ఇట్లుందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పోయి ఆమెని ఇద్దరిని పట్టుకొని తీసుకువెళ్ళి అని అడిగితే అప్పుడు మా ఆంటీ అనే పిల్లగాడు తీసుకొచ్చి చూపించిండు.
ఇక్కడ బాతి పెట్టినామంటే ఇంకా అప్పుడు తవ్వడం మొదలు పెడితే తవ్వినా వెళ్ళలేదు. వెళ్ళలేదా? డ్రిల్లింగ్ మెషిన్ పెట్టి హోల్లు కొట్టి తీసిరంట. అది మొత్తం సిమెంట్ వేసిండ్రా? సిమెంట్ మొత్తం ప్యాక్ కింద పైన ఆమెను మొత్తం సిమెంట్ తో ప్యాక్ చేసేసారు. ఇప్పుడు ఎట్లా అంటే క్రిస్టియన్స్ వాళ్ళు శవాల డబ్బాలో పెడతారు కదా, వీళ్ళు సిమెంట్ డబ్బా చేసేసారు అనమాట. ఆమెని అంత మట్టిలో పెడితే స్మెల్ వచ్చేది కదా. 8 months ఎవరు ఉంటారు చెప్పండి. ఇప్పుడు కింద తవ్వి సిమెంట్ వేసిర్రు, ఇది సిమెంట్ వేసిర్రు, తవ్విన తర్వాత ఫస్ట్ కింద సిమెంట్ వేసేసారు. ఆమెను మండబెట్టేసి ఆమె మీదకెళ్ళి మొత్తం సిమెంట్ వేసేసారు. అంటే మా మట్ల కలిపేసేసిరా ఉష్కలు కలిపిరా తెలియదు, కానీ మొత్తం ఆమెను కవర్ చేసింది మొత్తం సిమెంట్తోనే. ఓ బొంతనో బెడ్షీట్ ఏదో చుట్టేసిరంట, ఆమెను సిమెంట్ వేసి కింద బండబెట్టేసి ఆమె మీదకెళ్ళి మళ్ళీ సిమెంట్ వేసేసి. అంటే ఒక్క ప్రశ్న అడుగుతున్నా తల్లి, నేను జనాలకు వచ్చే డౌట్ అడుగుతున్నా. ఇప్పుడు తమాషా కాదు, గుంత తవ్వడం, సిమెంట్ వేయడం, కలపడం, ఇది అంతా చేస్తుంటే ఎవరికి సౌండ్ రాలేదా? పక్కనే రూమ్ లో ఉన్న రోషన్కి రాలేదా? ఇప్పుడు చూడండి వీళ్ళు పక్కకే ఉన్నారు. వీళ్ళు చూడు పక్కకే ఉన్నారు. వీళ్ళు ఎవరన్నా ఉన్నారా? లాక్ ఉంది. పొద్దున్నే 7 గంటల 8 గంటల పనికి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి పొద్దున్నే 7 గంటల వరకు వెళ్ళిపోతుంది. 10 గంటల వరకు ఆమెకి ఆఫీస్ కాడ ఉండాలి, పని కాడ. అది ఇంకా అమ్మాయికి ఏం తెలుస్తుందండి? అయినా మళ్ళీ ఇద్దరితోనే అయిందా, వాళ్ళ ఇంటి ఇంకెవరు ఉన్నారా తెలియదు. ఇద్దరైతే 2 రోజులకైతే గుంత తీయలేరు కదా పొక్క. ఒక రోజు అయితేనే వాసన వచ్చేస్తుంది బాడీ. కానీ మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మాకంటే మేమే తట్టుకోలేకపోతున్నాం. ఏంది 17 సంవత్సరాల పిల్ల ఇట్లా చేయడం ఏందని. మీరు ఒకటి గమనించారా? ఎవరైనా చనిపోతే మన ఇంట్లో ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటాం ఇంట్లో, వీళ్ళు మనిషినే పెట్టుకొని సంసారం చేసింది ఆమె. ఆ అమ్మాయి ఉంది మళ్ళీ ఆ రూమ్ లోనే ఉంది. ఆ రూమ్ లోనే మళ్ళీ ఈ పెద్ద పాప అల్లుడు ఈ రూమ్ లో ఉంటుండే, ఆ పిల్ల ఒకతే ఆ రూమ్ లో ఉంటుండే. మళ్ళీ ఎంత వంట సపరేట్ వండుకుంటుండేనా? అక్కడనే పోయిలా సపరేట్. ఈ పెద్ద పాపకి తెలియదు కదా, అక్కడే ఉండేది ఆ పాప. ఇసుక సపరేట్ వండుకుంటుండేనా? లేదు, ఒకటే జాగల. ఈ పెద్ద పాప వండి తీసుకొస్తుండే, లేకుంటే ఇక్కడనే వండుకుంటుండే. అక్కడనే శవము, అక్కడనే కిచెన్, అన్ని అక్కడనే పెట్టుకొని వంట చేసుకొని తిన్నదంటే అదే ఎంత ధైర్యం ఉంది. అల్లుడు ఇక్కడనే ఉంటుండే కదా పక్కనే. ఈ మౌంట్ రాజు అనేటోడు వస్తుంటే ఎందుకు వస్తున్నారా బాబు అది అని ఏమన్నా బెదిరించి? ఆ పిల్లని ఇష్టపడుతుందని ఆయనకు కూడా తెలుసు కదా. ఇక వాళ్ళకి ఆ పిల్ల చెప్పినా నీకు సంబంధం లేదని చెప్పేది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ నువ్వు ఉండమ్మా ఇక్కడ, కేసు అయిపోయేదాకా నువ్వు పోవద్దు అబ్బాయి దగ్గర. కానీ కూడా ఆ పిల్లాడు చాలా ఒక తండ్రి లాగా చూసిండు ఆ పిల్లాడు, కానీ ఆ పిల్ల అర్థం చేసుకోలేదు. ఇసుక చెప్తే ఇంటలేదు కదా. ఈ కరణ్ అనేటోడే ఈ అమ్మాయితో ఏంది పంచాయతీ, నాకు నా ఇంట్లో ఉంటాను, వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు కదా. లేదు, ఇక్కడే ఉన్నాడు అబ్బాయి. ఎందుకంటే ఆ అబ్బాయికి వాళ్ళ భార్య అంటే చాలా ఇష్టం. ఆ పాప మా చెల్లెని చూసుకుందాము, మా చెల్లె ప్రెగ్నెన్సీ ఉంది కదా అంటే, ఆ పాప ఎప్పుడైతే ప్రెగ్నెంట్, పెళ్లి ఇప్పుడు కూడా కాలేదు, మళ్ళీ బాబు ఉన్నాడు కదా సంకల. పెళ్లి కూడా కాలేదు, బాబు ఉన్నాడు. ఇంకా ఏందో ప్రెగ్నెన్సీ ఉంది కదా అంటే ఎక్కడ పట్టలేదు అమ్మాయికి. హాస్పిటల్లో 17 years ఉన్నారని. ఇంకా పోలీస్ స్టేషన్ వల్ల పోయారో ఎక్కడ పోయారో అని గాంధీలో పోయి సిజరింగ్ అయింది అమ్మాయికి. ఇప్పుడు నెల 15 రోజులు బాబు అమ్మాయికి. ఇప్పుడు తోవి బయటికి తీసినప్పుడు మీకు ఏమైనా కనిపించిందమ్మా బాడీ ఎట్లా ఉన్నది? ఇక్కడ నుంచి ఎవరిని పోలీసు వాళ్ళు బయటికి, వాళ్ళు ఎప్పుడైతే టేకప్ చేసుకురో తవ్వుతాను మొదలు పెడితే ఇక్కడ ఎవరిని బయటికి రానియలేదు. రానియలేదు అసలు. లాస్ట్ చూద్దామంటే మొత్తం ప్యాక్. చూసిన వాళ్ళ ఎట్లుందని చెప్పారు బాడీ? ఏం లేదు, ఇక్కడ కాళ్ళ నుంచి కింది వరకు మొత్తము బొక్కలు కనబడుతున్నాయంట. ఈ హెయిర్ ఊడిపోయింది. ఇది ఇప్పుడు ఏదైనా చనిపోతే ఫేస్ అంతా ఇట్లా నల్లగా అయిపోతుంది కదా, అంతా ఆరిపోయింది ఫేస్ అంతా. ఇదంతా బాడీ అంతా నల్లగా అయిపోయిందంట. బొక్కలు మటుకు కాళ్ళే కనబడ్డాయి అంట. ఎందుకంటే సిమెంట్ కదా, అది కెమికల్ కాబట్టి మెల్లమెల్లగా స్మెల్ అది తినేసింది అంతే. ఈ నుంచి బాడీ ఉందంట కానీ మొత్తం బొక్కలు కంటుకుపోయింది. ఇదంతా సిగ్గుపడే చర్య, సమాజం సిగ్గుపడేది, తల్లిదండ్రులు సిగ్గుపడాలి. ఒక తల్లిగా ఏం చెప్తావు, ఎలాంటి శిక్ష పడాలి? తల్లిగా చెప్పేది ఏందండి, ఇక ఆడపిల్లలను కనడం మనం ఏమనుకుంటున్నాం, ఆడపిల్లలు ఉండాలా మంచిది అనుకుంటున్నాం, కానీ ఆడపిల్లలు ఇట్లా పుడతారని సమాజంలో చాలా సిగ్గుసేటు. కానీ ఆమెకి ఇవ్వాలండి నేను అంటున్నా, కానీ శిక్ష వేయడం కాదండి, ఇద్దరిని కలిపి ఉరేది ఇవ్వాలండి. చాలా చిన్నపిల్లలు అంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా మాకు 3 ఆడపిల్లలు ఉన్నారండి. ఇప్పుడు పనికి వెళ్తాం మేము కూడా, పొద్దున్న వెళ్ళి రాత్రికి వస్తాం. పిల్లల మైండ్ ఎట్లెట్లుంటుంది, ఏం చేసి వాళ్ళు చేయొచ్చు, మేము చేయలేమా అనుకుంటారు. అప్పుడు పిల్లలు అట్లా అంటారు కదా. కానీ వాళ్ళు భూమి మీద ఉండడం కూడా అవకాశం లేదండి అసలు. వాళ్ళు ఇక్కడికి ఇప్పుడు 6 చేస్తారు, తర్వాత వస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చి ఉంటారని కదా. ఉంటే మళ్ళీ మేము వాళ్ళని చూడాల్సి వస్తుంది. అసలు వాళ్ళు రావద్దండి బయటికి. పాపం ఆమె దగ్గర ఉన్న పిల్లగాని కూడా ఎవరినైనా ఇచ్చేయండి. పాపం ఆ పిల్లాడు ఉంటే దాని దగ్గర ఆ బాబు కూడా లైఫ్ వేస్ట్ అవుతుంది. కఠినంగా శిక్ష అంటే ఉరే వేసేయాలండి. నేను కోరేది అయితే అదేనండి. ఓకేనండి. ఇప్పుడు కరణ్ వల్ల భార్య ఏమైనా మాట్లాడే అవకాశం లేదండి. ఆ అమ్మాయి నిన్నటి నుంచి పాపం షవరింగ్ నుండి ఆ అమ్మాయి చాలా ప్రెగ్నెంట్, 6 months ప్రెగ్నెంట్. ఆ అమ్మాయి మొన్ననే 3 months చేసిరు. ఆ అమ్మాయికి చాలా బాధ. ఆ అమ్మాయి మాట్లాడలేదు. కరణ్ వల్ల తల్లిదండ్రులు ఏం పని చేస్తారమ్మా? వాళ్ళ అమ్మ చాయ్ హోటల్, కిరాణా షాప్ ఉంది ఇక్కడ గుడి అవతల. వాళ్ళ డాడీ ఆటో నడిపిస్తాడు. వాళ్ళు ఎంతమంది అక్క చెల్లెలు, అన్నదమ్ములు? 3 అన్నదమ్ములు వాళ్ళు. ఫస్ట్ అబ్బాయి. వీళ్ళ తమ్ముళ్ళు చదువుకుంటున్నారా? లేదు, ఒక అబ్బాయి 10th house మెయింటెనెన్స్ చేస్తాడు, ఇంకో అబ్బాయి చదువుకుంటాడు. ఈ అబ్బాయి ఏం చేస్తాడు?
ఇది ఇది అంబులెన్స్ అంబులెన్స్ హాస్పిటల్ అంబులెన్స్ ముగ్గురు కొడుకులే. ముగ్గురు కొడుకులు ఫస్ట్ మ్యారేజ్ ఈ అబ్బాయిది ఇప్పుడే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది ఈ స్థానికులు చెప్తున్న పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్. పక్కనే ఉంటారు వీళ్ళు. ఈ వైష్ణవి ఘటన ఏదైతే ఉందో సేమ్ అట్లయింది, డిట్టో ఉంది, ఏం లేదు తేడా. రోషిని పక్కన ఉండంగానే ఇసుక ప్రియంతోటి కలిసి దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టింది. ఆ పూడ్చిపెట్టడం అనేది మీకు ఒక డౌట్ రావచ్చు, నేను 2 రకాలుగా చూపిస్తా మీకు. చాలామందికి డౌట్ వస్తుంది. 2 రకాలుగా ఏంటంటే, ఇప్పుడు 4 ఫీట్ల గోతి తీసారు కదా, ఒకటి ఆ గోతిలో ఇట్లనన్నా కూర్చోబెట్టాలి ఆమెను, ఒకటేమో ఇది ఒకటేమో ఇట్లనన్నా కూర్చోబెట్టాలి ఆ గోతిలో, లేదంటే సెకండ్ది వచ్చేసి ఇట్లనన్నా కూర్చోబెట్టాలి, ఇట్లా దగ్గరికి. ఇంతేనమ్మ ఉంటే ఈ 2 విజువల్స్ ఉంటాయి. అదే ఇప్పుడు ఒకవేళ కూర్చొనైనా పెట్టాలి, లేదా ఇట్లా దగ్గరికి చేసి పడుకోబెట్టైనా పెట్టాలి. ఈ 2 ఆప్షన్లే. 6 ఫీట్లు అయితే ఏంది, 4 ఫీట్లు కాబట్టి ఈ 2 ఆప్షన్లు ఉంటాయి. ఏదేమైనా దారుణ ఘటన, సిగ్గుపడాల్సిన చర్య. కంటే కూతురినే కనాలనే ఏదైతే డైలాగ్ ఉంటుందో, ఇలాంటి వాళ్ళ వల్ల ఆ డైలాగ్కు మచ్చ వస్తుంది 100%. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.